వెల్కమ్ టు ఏవి ట్యుటోరియల్. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ రావడం జరిగింది. ఇక నుంచి గ్రామ వార్డు సచివాలయాలకు కీలక బాధ్యతలు, ఇక పలు పరిహారాల బాధ్యతలను గ్రామ వార్డు సచివాలయాలకు అప్పగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్ఆర్ బీమా, మత్స్యకార భరోసా, పశు నష్ట పరిహారం, రైతు ఆత్మహత్యల పరిహారాల బాధ్యతను అప్పగించింది. గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయాల విభాగం నుంచి విడుదలైన తొలి జీవో కూడా ఇదే కావడం విశేషం. సంబంధిత జేసీల పర్యవేక్షణలో అమలు ప్రక్రియ ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది వీరికి రెస్పాన్సిబిలిటీ అంటే బాధ్యతలను పెంచే విధంగా జారీ చేసినటువంటి మొదటి జీవో అండి. లోకల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుటకై ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయాలను ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగానే వాళ్ళకి మొదటి జీవోగా వైఎస్ఆర్ బీమా, మత్స్యకార భరోసా, పశు నష్ట పరిహారం, రైతుల ఆత్మహత్యలకు సంబంధించినటువంటి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి రైతుల పరిహారాలకు సంబంధించిన పూర్తి వివరాలు కూడా వీరికి అందజేయడం జరిగింది బాధ్యతలు. ఇది దీనికి సంబంధించిన అప్డేట్ అండి. ఇక నెక్స్ట్ వచ్చే సచివాలయానికి సంబంధించి ఇది కూడా వార్డు సచివాలయ డిప్యూటేషన్లు రద్దు. ఇక వార్డు సచివాలయ ఉద్యోగులు ఇతర శాఖల్లోకి డిప్యూటేషన్పై వెళ్ళి విధులు నిర్వహించడాన్ని పురపాలక శాఖ రద్దు చేసింది. ఇక సచివాలయ ఉద్యోగులకు గురువారం నుంచి బయోమెట్రిక్ అనుసంధానంతో జీతాల చెల్లింపు విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అన్ని రకాల డిప్యూటేషన్లు రద్దు చేసింది. ఆన్ డ్యూటీపై విధులు నిర్వహించేందుకు సచివాలయ ఉద్యోగులు వెళ్లరాదని స్పష్టం చేసింది. అయితే విపత్తు, అత్యవసర సందర్భాల్లో మాత్రం 7 రోజుల పాటు వార్డు సచివాలయ ఉద్యోగుల సేవలు వినియోగించుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు పురపాలక శాఖ కమిషనర్ మల్లికార్జున నాయక్ గారు ఆదేశాలు జారీ చేశారు. ఇది వార్డు సచివాలయాలకు సంబంధించింది. ఎవరైతే డిప్యూటేషన్ మీద వెళ్తున్నారో వారికి ఇది ఒక షాకింగ్ న్యూస్గానే మనం చెప్పవచ్చు. ఎందుకంటే రీసెంట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సచివాలయంలో కూడా ఈ బయోమెట్రిక్ విధానాన్ని అమల్లోకి తీసుకురావడంతో ఇక్కడి నుంచి వాళ్ళకి ఈ అవకాశం లేకపోయింది. అయితే డిజాస్టర్ మేనేజ్మెంట్ రూల్ ప్రకారం వచ్చేవాటికి ఎవరికి ఎప్పుడైతే విపత్తులు, అత్యవసర సందర్భాలు ఉంటాయో ఆ టైంలో మాత్రం వీరు 1 వీక్ పాటు తీసుకోవచ్చు, ఈ యొక్క సేవలను వినియోగించుకోవచ్చు. ఇది దీనికి సంబంధించిన పూర్తి వివరాలండి. ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన గ్రామ వార్డు సచివాలయాలకి సంబంధించిన మొదటి జీవో అండ్ డిప్యూటేషన్ రద్దుకు సంబంధించిన పూర్తి వివరాలండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు కావాలనుకుంటే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.